హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి రాకేష్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో స్పైసీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్స్. చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. రొటీన్గా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అలా కాకుండా ఈ చికెన్ కబాబ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చికెన్ కబాబ్స్ సైడ్ డిష్ గాను, ఈవినింగ్ స్నాక్స్ గాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ చికెన్ కబాబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికి ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని ఆ చికెన్ని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో వేసుకోకూడదు, ఎగ్ వైట్ వేసుకోవాలి. ఎగ్ ఇష్టపడిన వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా కలిపి ఈ విధంగా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపింది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ తర్వాత తీసి ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలంతా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండి, ఎంతో క్రిస్పీగా స్పైసీగా ఉండే చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. మీకు తినాలనిపిస్తుందా? అయితే ఈ వీడియోని చూసి ట్రై చేసి నాకు కామెంట్స్ను తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.